హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సాంప్రదాయకమైన రెసిపీతో మీ ముందుకి వస్తున్నా. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఏమైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో చేసుకునే వారం రోజుల వరకు నిల్వ ఉండే ఉద్దానం స్టైల్లో గోన పులుసుని ఎలా చెయ్యాలో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తా. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ గోన పులుసు కొంచెం తియ్యగా, కొంచెం పుల్లగా, కారంగా ఉంటుంది. ఈ గోన పులుసు కోసం ముఖ్యంగా లేత మునగాకులు, లేత పనసకాయ, గుమ్మడికాయ, చింతపండు, బెల్లం, ఉల్లిపాయని, చిన్న అల్లం ముక్కని, మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, బియ్యాన్ని తీసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ని వేడి చేసి దానిలో 3 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసి మంచి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగినాక 2 టీ స్పూన్స్ బియ్యాన్ని వేసి 2 నిమిషముల వరకు వేయించుకొని చల్లగా అయిన తరువాత మెత్తని పౌడర్ని చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మట్టి పాత్రని వేడి చేసి దానిలో ఎక్కువగానే ఆయిల్ని అంటే 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు వేసి వేడి చేసుకోవాలి. తాలింపు కోసం 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 ఎండుమిరపకాయలని వేసి 1 నిమిషం వేయించుకోవాలి. తాలింపు వేగినాక సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగినాక 2 టీ స్పూన్స్ చిత్తకొట్టిన అల్లాన్ని వేసి 2 నిమిషములు వేయించుకోండి. దీనిలోనే 8 నుంచి 9 కరివేపాకులను వేసి వేయించుకోవాలి. ఇవి అన్నీ వేగినాక దీనిలో 100 గ్రామ్స్ వరకు బెల్లాన్ని వేసి ఆ బెల్లమంతా కరిగి పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. బెల్లాన్ని పాకం వచ్చే వరకు ఉడికించుకోవటం వల్ల ఈ పులుసు వారం రోజుల వరకు నిలువ ఉంటుంది. మనము ఈ పులుసు కోసం చింతపండుని ఎంత తీసుకుంటామో అంతే బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం పాకం వచ్చిన తరువాత దీనిలో 2 టీ స్పూన్స్ కారం పౌడర్ని, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ లవంగా, దాల్చిని, ఇలాచీ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 కప్పుల వరకు బాగా కడుక్కున్న మునగాకులని, 1 కప్పు గుమ్మడి ముక్కలని, 1 కప్పు పనసకాయ ముక్కలని వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కాయగూర ముక్కలు అడుగు పడుతుంటే కొంచెం వేడి నీరు వేసి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. ముక్కలు ఉడికినాక సరిపడా ఉప్పుని వేసి కలుపుకొని దీనిలో 100 గ్రాముల చిక్కటి చింతపండు పులుసుని వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషములు ఉడికించుకోవాలి. పులుసు మరిగినాక మనము చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పౌడర్ని వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ పులుసు మరిగినాక చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఉప్పును చెక్ చేసుకొని స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఆరోగ్యవంతమైన వారం రోజుల వరకు నిలువ ఉండే ఉద్దానం స్టైల్ గోన పులుసు రెడీ అయ్యింది. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.